లక్షల మంది మెల్లగా ఎలాగోలా చాటింగ్ చేస్తూ బతికేస్తారు, ఒక్కడు తప్ప. ఇక్కడ కూర్చున్నాడే, అతని పేరు శ్రీను. ఇతనికి చాటింగ్ అంటే మహా పిచ్చండి. 9 అయితే అస్సలు ఆగడండి బాబు. ఇతను ప్రతి శనివారం ఆదివారం చాట్ చేస్తాడు. సోమవారం సోపేసేలా, మంగళవారం మడతడేలా, బుధవారం బిస్కెట్ వేసేలా, లక్షవారం శుక్రవారం మాత్రం రోజు చాట్ చేస్తాననే సిగ్గుతో చాట్ చేస్తాడు. సో ఇతను వారం అంతా చాట్ చేస్తూనే ఉంటాడు. మనందరికీ తెలుసండి బాలకృష్ణ కంటి చూపుతో చంపేస్తాడని, కానీ మా వాడు మాత్రం చాటింగ్ తోటే చంపేస్తాడండి. చెప్పడం కన్నా చూస్తేనే బాగా అర్థం అవుద్దండి. చూడండి. Hi guys, what's up? ఏంటో ఇలా చేస్తున్నారు? ఈ డిసెంబర్కి భూమి అంతమైపోతుందంటే ఏంటో అనుకున్నాను. సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. నేను వచ్చిన పని అయింది, వెళ్తాను మరి. కాదని ఎవడన్నాడు? దాచుకున్నా సార్. ఒకసారి రిమైండ్ చేసుకో. నేను వాట్సాప్ అన్నప్పుడు నువ్వు ఏం చేసావురా? పైప్ చూశాను, ఇంకా బుక్ తీశాను, తర్వాత ఫ్యాన్ చూశాను, నేను ఫోన్ చూశాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి, మనకు ఒక మంచి కళ ఉంది. అదేంటంటే మనోడు ఫోన్ సరిపోదు అన్నట్టు చాటింగ్ కోసం పక్కోళ్ళ ఫోన్ కూడా చాలా తెలివిగా దొబ్బేసి మరి చాటింగ్ చేస్తాడు మావాడు. అది ఎలా అంటారా? ఇలాగే. ఇలా వస్తున్నాడు ఏంట్రా బాబు? దొరికేసాను బాబు. నీ దగ్గర ఏదో విలువైంది ఉన్నట్టు స్మెల్ వస్తుందిరా తమ్ముడు. నా దగ్గర ఏం లేదు సార్, సెల్ తప్ప ఏం లేదు సార్. అంత విలువైన వస్తువు పెట్టుకుని ఏం లేదంటావేంట్రా? సార్ సెల్ కావాలి సార్, ప్లీజ్ సార్. అదేంట్రా తమ్ముడు, మనం వైజాగే కదరా. సార్ మాది హైదరాబాద్ సార్. అరే నువ్వు కూడా మారిపోయావా? సరే నేను వెళ్తాను మరి. వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా. నెక్స్ట్ ఫెలేస్తారు అమ్మ డాష్ 13,000 సెల్. ఇలా జాకెట్ రైలు దాసుకోవాలి వస్తుంది. తమ్ముడు ఇట్రా. నిన్నే ఇట్రా. నేనే సార్. ఇట్రా. నేనే వస్తున్నాను సార్. బంగాళదుంపల గోడకేసి కొడియాలి. ఏంటో తమ్ముడు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అంటే అర్జెంట్ పని ఉందని. ఒకసారి ఫోన్ 5 మినిట్స్లో ఇస్తా. ఫోనా సార్? లేదు సార్. చూడరా తమ్ముడు, ఛార్జింగ్ లేదు, ఇప్పుడే ఇచ్చేస్తా. ఉంటాయి ఉన్నారు సార్. మాది ఒకటే వైజాగ్. ఎందుకు లేదంటావు? లేదు సార్. సరే వెళ్ళు. అబ్బా ముగిసిందా అనుకోని ముగేస్తుందని ఎప్పుడే ఎంత ఇది. తమ్ముడు సార్ ఎక్కడో మ్యూజిక్ వస్తుందిరా. రావట్లేదు సార్. ఒక్కసారి బుద్ధున్నాడు ఎవడన్నా ఇక్కడ ఫోన్ పెడతాడారా? అయితే ఇచ్చేయండి సార్. పెట్టాడు. అక్కడ పెట్టాక కూడా ఏదన్నా ముట్టుకుంటాడా? ముట్టుకోడు. కానీ నేను తీసుకుంటా. ఇతను అకాయిత్యాలు చిన్నోళ్ళకే వర్తిస్తాయి అనుకుంటున్నారా? లేదండి, పెద్దోళ్ళకి కూడా. చూడండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో. బాబు ఇది మా అబ్బాయిది ఫోన్ కలవట్లేదు, కొద్దిగా చెప్తాము చూసి. దానికి మా అబ్బాయి కోసం ఎదుగుతున్నాము. ఏ ఫ్లోర్ ఏంటో కూడా తిరిగి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవట్లేదు, కొద్దిగా చూడమా. ఒకసారి నేను చూస్తాను. ఒకసారి మాట్లాడండి. ఒకసారి ఫోన్. హలో, నమస్కారం సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు కొద్దిగా చెప్తావమ్మా? క్షమించండి సార్, ఇక్కడ అబ్బాయిలు ఎవరో దొరకరు. వేరే ఇతర ఆఫర్లు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?
మాకు ఆఫర్లు ఇవ్వద్దమ్మా, మేము పండగ ఆల్రెడీ బట్టలు కొనేసుకున్నాం. క్షమించండి సార్, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. వేరే ఇతర ఆఫర్ల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు ఎందుకు అర్థం అవుద్దమ్మా, ఇక్కడికి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చీరల మీద 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. మా ఆడవాళ్ళు ఎగబడి కొనేస్తున్నారు. క్షమించండి సార్, ఇక్కడ డిస్కౌంట్ కలిగిన ఆఫర్లు ఏం లభించట్లేదు. మీరు వేరే ఇతర ఆఫర్ల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏమిటి మాట్లాడితే క్షమించేస్తాం. నువ్వేం చేసావని బాబు చూడమ్మా, క్షమించామన్నా ఏంటో. ఏడు బాబేడి బాబేడి ఎక్కడ కనపడ్డా బాబు? ఇదేంటి ఈ ఫోన్ ఏంటి? నా ఫోన్ ఏంటి బాబు? మనోడు చాటింగ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే అండి, సునామీ వచ్చినా సైడ్ అయిపోవాలి, కానీ మా వాడు మాత్రం చాటింగ్ ఆపడండి బాబు. మనోడికి ఫోన్ పోయినట్టు కలొచ్చినట్టుందండి. ఫోన్ పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పటికైనా తెలిసినట్టుంది. మారుతాడు లేదో చూద్దాం. మీ అందరికీ గుడ్ న్యూస్. అమ్మని పిలుచుకో చెప్తాను. మీ అందరికీ గుడ్ న్యూస్ సార్. మీ ఫోన్లో భయపడకండి రా, ఎవరైనా మీ ఫోన్లో ఎవరైనా నేను తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు దాకా మీ ఫోన్ తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకున్నాను, కానీ మీరు ఎంత బాధపడతారని ఎప్పుడు ఆలోచించలేదు. ఇంకోసారి మీ ఎవరి ఫోన్ అన్న అడిగితే చెప్పు తీసుకొట్టండి రా. ఒకసారి ఫోన్ ఈ స్మోకింగ్కి డ్రింకింగ్కి ఎడిక్ట్ అయితే మానడం ఎంత కష్టమో, ఈ చాటింగ్కి ఎడిక్ట్ అయితే మానడం కూడా అంతే కష్టం. అందుకే చాటింగ్ ఈస్ యూజ్ టు హెల్ప్. Concentrated power of will, 5% pleasure, 50% pain, and 100% reason to remember the name. He doesn't need his name up in lights, he just wants to be heard, whether it's the beat of the mic. He feels so unlike everybody else, alone, in spite of the fact that some people still think that they know him, but fuck him. He knows it's not about the salary, it's all about reality. Making sure he's that means taking it up. Let's go. He never really talks much, never concerned with status, but still even starstruck. Humble through opportunities given despite the fact that many misjudge him because he makes action together. Connects, never asking for someone's help or to get some respect. He's only focused on what he wrote. He's willing to this is 20% skill, 80%
చూడు 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 Sick and he's spitting fire and Mike got him out the dryer. He's hot, found him in Fort Minor with top, but a fucking nihilist porcupine. He's a prick, he's a cock. The type women wanna be within rappers, hope he gets shot. 8 years in the making, patiently waiting to blow. Now the record with your notice taking over the globe. He's got a partner in crime, his shit is equally dope. You won't believe the kind of shit that comes out of this kid's throat. He's not your everyday on the block. He knows how to work with what he's got, making his way to the top. He often gets a comment on his name. People keep asking him, was it given that birth or does it stand for an acronym? No, he's living proof. Let him rock in the 50% pain, 100%